హలో వ్యూవర్స్, అందరికీ వెల్కమ్. ఇప్పుడు నేను చిన్న హైకింగ్ అనేది చేయబోతున్నాను. ఇది నార్వీజియన్స్ అందరికీ ఒక ట్రెడిషన్ అనుకుందాం. ట్రెడిషనల్ లేకపోతే ఏంటది, ఓకే, నార్వీజియన్స్ అందరూ చేసే ఒక హాబీ. మనం వీకెండ్ వచ్చినప్పుడు క్రికెట్ ఆడతాం, లేదంటే ఫ్రెండ్స్తో కలిసి బయట తిరుగుతాం. కానీ ఇక్కడ నార్వీజియన్స్ మాత్రం హైకింగ్ అనేది వీకెండ్ హాబీ. చూసారు కదా, ఇలా రాళ్ళు ఉంటాయి, అట్లని దాటుకొని మెల్లగా వెళ్ళిపోవడమే పైకి. ఈ హైకింగ్ పాయింట్ మా ఇంటి నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే వస్తుంది. ఇక్కడ హైకింగ్ పాయింట్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, ఎందుకంటే నార్వే కంట్రీ మొత్తం మౌంటైన్సే ఉంటాయి. ఇక్కడ ఫ్లాట్గా ఉండే ఏరియాలు చాలా తక్కువ. సో మనం ఉండే ప్లేస్ నుంచి మ్యాక్సిమం 1/2 కిలోమీటర్ లేదంటే 1 కిలోమీటర్ లోపే హైకింగ్ పాయింట్స్ అనేవి వస్తాయి. సో ఇందాక చెప్పాను కదా, మేము ఉండే ప్లేస్కి అయితే ఇది ఒక 1/2 కిలోమీటర్లో ఉంటుంది. సో మేము ఇది చూస్ చేసుకుని ఈ కొండ ఎక్కుతున్నాం పైకి. చూడండి, అక్కడ కొండ దిగుతున్నాడు కదా, ఆ పర్సన్కి ఒక 65 ఇయర్స్ అలా ఉండొచ్చు. చూసారు కదా, 65 ఇయర్స్ ఉన్న వ్యక్తి కూడా ఇక్కడ ఈజీగా కొండలకి దిగేస్తున్నాడు. అంటే ఇక్కడ లోకల్స్ ఎక్కువ ఫిట్నెస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ హైకింగ్ అనేది ఫిజికల్ ఎక్సర్సైజ్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. మెయిన్ ఈ లోకల్ వాళ్ళు చేసేది కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ కింద కన్సిడర్ చేసే ఈ హైకింగ్ ఎవ్రీ వీకెండ్ వెళ్తారు. ఇక్కడ వాళ్ళకి బాగా కుక్కలను పెంచుకోవడం అలవాటు. చూడండి, ఆమె తనతో పాటు ఆమె కుక్కను కూడా తీసుకొచ్చింది. ఒక ఆమె కుక్క కూడా హైకింగ్ చేసేస్తుంది. చూడండి, హ్యాండ్ గ్లౌస్ లేకపోవడం వల్ల హ్యాండ్స్ బాగా ఫ్రీజ్ అయిపోతున్నాయి. సో ఖచ్చితంగా హ్యాండ్స్ స్వెటర్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ చలి ప్రభావం పెరిగే కొద్దీ ఆ ప్రభావం మెయిన్ హ్యాండ్స్ మీద తెలుస్తుంది. పైకి వెళ్ళే కొద్దీ చలి ఇంకా పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం టెంపరేచర్ అయితే 6 degrees ఉంది. ఇప్పుడు నేను పైకైతే వచ్చేసానండి. పైకంటే పెద్ద హైట్ ఏం కాదు, జస్ట్ ఒక 300 meters కింద నుంచి. దానికి మాకు గట్టిగా ఒక 20 minutes పట్టింది. చూడండి, ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ లేక్ అనేది ఉంది. చూసారు కదా ఎంత బాగుందో. రండి ఇంకా చూద్దాం. చూడండి, వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయి లేక్లో. ఇదంతా కూడా రెయిన్ వాటరే. ఇక్కడ చూస్తే చూడండి, జూమ్ చేశాను, బాతులు భలే ఈదుకుంటూ వెళ్ళిపోతున్నాయి ముందుకి, చాలా క్యూట్గా ఉన్నాయి. నార్వే కోస్టల్ ఏరియాస్లో చాలా తరచుగా వర్షం పడుతూ ఉంటుంది. అలా వర్షం పడిన టైంలో పైకి వచ్చిన టూరిస్టులు ఉంటారు కదండి, వాళ్ళు కాసేపు తలదాచుకోవడానికి మీకు అక్కడ రేకుల షెడ్లో కనిపిస్తుంది కదా, అక్కడ ఉంటారు. చూద్దామండి. ఇది వర్షం కోసమే కాదు, ఇంకొక పర్పస్ కూడా ఉంది. ఇక్కడ చాలామంది బార్బిక్యూ చేసుకుంటారు సమ్మర్లో వచ్చేసి. ఇక్కడ గ్రిల్ సెటప్ కూడా ఉంటుంది, చూపిస్తాను చూడండి. గ్రిల్ సెటప్ బార్బిక్యూ చేసుకుని అక్కడ పక్కన బెంచ్ ఉంది కదండి, ఈ బెంచ్ మీద కూర్చొని తింటారు, లేదంటే దీని కింద కూర్చొని తింటూ నేచర్ని ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి బార్బిక్యూ సెటప్ అనేది మోస్ట్లీ నార్వేలో ఎక్కడ లేకున్నా సరే దాని చుట్టుపక్కల ఏదో ఒక ప్లేస్లో అనేది ఉంటుంది. ఇంకా ఇందాక చెప్పాను కదండి, ఈ పైన లేక్లో వాటర్ అన్నీ కూడా రెయిన్ వాటర్. మనం రోడ్డు పక్కన వెళ్తుంటే కొండల పక్కన వాటర్ ఫాల్స్ లా పడతాయి కదా, ఆ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ అన్నీ కూడా ఇలాంటి లేక్స్ నుంచి ఇదిగో చూడండి ఇలా వెళ్ళి కింద వాటర్ ఫాల్స్లో పడతాయి. చూస్తున్నారు కదా విజువల్స్లో, వాటర్ అన్నీ కిందకి వెళ్ళిపోతున్నాయి. పదండి ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. ఇదిగోండి చూడండి, చిన్న దారిలాగా ఆ లేక్ నుంచి చిన్న దారిలాగా వచ్చేస్తుంది. ఈ తూములోకి వెళ్ళి ఈ తూములోంచి మనకి ఇక్కడ కొంచెం ఫోర్స్కి కిందకి వెళ్ళిపోతున్నాయి. ఇందాక మీద కొంచెం ఫోర్స్ అనేది ఎక్కువ ఉంది. చూడండి, వర్షం పడితే ఈ ప్రవాహం ఇంకా పెరుగుతుంది. వర్షం పడట్లేదు కాబట్టి ఇప్పుడు నార్మల్గా ఉంది. చూడండి, కొండపైన ఎంత ప్రశాంతంగా ఉందో. చక్కగా రోడ్లు, ఈ రోడ్లన్నీ కేవలం వాకింగ్ చేసే వాళ్ళ కోసం మాత్రమే.
ఇంకా మనం ఇక్కడ విజువల్స్లో చూస్తే ఇంకా చిన్న చిన్న చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లు ఏవో కాదండి, బ్లూబెర్రీ చెట్లు. యాక్చువల్లీ ప్రస్తుతం వింటర్ కాబట్టి ఆకులన్నీ రాలిపోయేలా ఉన్నాయి. సమ్మర్లో మాత్రం ఇలా కొండ మీదకి వచ్చేసి బ్లూబెర్రీలు ఫ్రీగా కోసుకు తినేయచ్చు, చాలా బాగుంటాయి. చూడండి ఇవన్నీ కూడా అవే. ఇప్పుడు అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఇంకొక లేక్ ఉంది. ఈ లేక్ అయితే ఇది మెయిన్ లేక్ అని చెప్పాలి. ఈ చుట్టుపక్కల ఉన్న వాటిలో కొంచెం పెద్ద లేక్. ఇలాంటి కొన్ని లేక్స్లో ఫిషింగ్ కూడా చేయొచ్చు. ఫిషింగ్ చేసుకుని అక్కడే బార్బిక్యూ చేసుకుని లోకల్ వాళ్ళు చాలామంది వీకెండ్ని ఎంజాయ్ చేస్తారు. చెప్పే కదా, ఇక్కడ ఒక లేక్ ఉందంటే ఆ లేక్ చుట్టూ ఏదో ఒక పాయింట్లో బార్బిక్యూర్ అనేది ఉంటుంది. లోకల్ రూల్స్ ప్రకారం బార్బిక్యూర్ ఉన్న చోట మాత్రమే మనం గ్రిల్ చేసుకోవడం ఇలాంటివి చేయాలి. ఒకవేళ బార్బిక్యూర్ సెటప్ లేదు అంటే అక్కడ చేయకూడదు. అలా చేస్తే అది ప్రాబ్లం అవుతుంది. లోపలికి వెళ్దామండి. మనం ఇందాక చూసిన బార్బిక్యూర్ కంటే ఇది కొంచెం పెద్దది ఈ సెటప్. చూడండి ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఎంత బాగుందో. వీడియోలో అంత క్లారిటీగా లేకపోవచ్చు, కానీ లైవ్లో మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇప్పుడంటే ఇక్కడ చాలా చలిగా ఉంది, కానీ సమ్మర్లో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, మీరు అక్కడ కనిపిస్తుంది కదా, అది స్విమ్మింగ్ పాయింట్ అన్నమాట. మీకు అక్కడ స్టేజ్ కనిపిస్తుంది కదా, ఆ స్టేజ్ స్విమ్మింగ్ చేయడానికి ఒక డైవ్ పాయింట్. దాని మీదకి ఎక్కి లేక్లోకి దూకి స్విమ్మింగ్ చేస్తారు. అదನ್ನು చూపిస్తాను. ఇదిగోండి, ఇది మొత్తం బార్బిక్యూ సెటప్. ఓకే, ఇప్పుడు మనం ఆ స్విమ్మింగ్ పాయింట్ దగ్గరికి వెళ్దాం. హ్యాండ్స్ జేబులోంచి తీస్తే మాత్రం ఫుల్ ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఫుల్ చలి ఉంది, దానికి తోడు గాలి కూడా. చూడండి ఫ్రెండ్స్, స్విమ్మింగ్ చేసేవాళ్ళు డైవ్ కొట్టడానికి ఎంత చక్కగా కట్టుకున్నారో ఈ స్టేజ్ని. ఇదంతా కూడా కేవలం చెక్కలతోనే కట్టిన చిన్న స్టేజు. ఇక్కడ కేవలం స్విమ్మింగ్ సమ్మర్లోనే కాదు, వింటర్లో కూడా కొంతమంది వచ్చి చేస్తారు. అంటే ఐస్ బాత్ అంటారు కదండి, ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. అంటే చల్లని వాటర్లో కాసేపు మునిగి చేస్తారు. అదొక ఫేమస్ వింటర్ యాక్టివిటీ యూరోప్లో. ఈ ఐస్ బాత్ యాక్టివిటీ వల్ల హార్ట్కి చాలా మంచిది. అట్ ది సేమ్ టైం ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అలాంటి యాక్టివిటీస్కి ఇది పర్ఫెక్ట్గా సెట్ అయ్యే మంచి ప్లేసు. ఈ లేక్స్ చూడడానికి ఇలా ఉంటుంది, కానీ 2 మీటర్స్ వరకు డెప్త్ అయితే ఉంటుంది. ఇంకా ఈ లేక్స్లో పాములు గీములు అంటారా, అవైతే చాలా రేర్గా ఉంటాయి. ప్రస్తుతం గాలి అయితే విపరీతంగా ఉంది. ఆ గాలి వల్ల చలి తీవ్రత ఇంకా పెరిగిపోతుంది. ఇక్కడ నుంచి వీలైనంత తొందరగా వెళ్ళిపోవడం బెటర్ ఏమో, కానీ ఈ లొకేషన్ చూస్తుంటే మాత్రం వదిలి వెళ్ళాలనిపించట్లేదు. నేను ఈ లొకేషన్ రావడం ఇదే ఫస్ట్ టైము. సమ్మర్లో అయితే మళ్ళీ ఖచ్చితంగా రావాలి. చూడండి చుట్టూ, చూడడానికి ఎంత బాగుందో. వాటర్ చూడండి ఫ్రెండ్స్, ఎంత క్లీన్గా ఉందో. రంగురంగుల రాళ్ళు కనిపిస్తున్నాయి క్లీన్గా. చూస్తుంటే దిగి స్విమ్మింగ్ చేసేయాలనిపిస్తుంది, కానీ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఫ్రెండ్స్తో కలిసి ఇలాంటి లొకేషన్స్కి వస్తే ఫుల్ చిల్ అవ్వచ్చు. నేనైతే ఈ లొకేషన్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను ఇక్కడ కూర్చుని వేడివేడిగా తాగడానికి టీ అయితే తెచ్చుకున్నాం, గ్రీన్ టీ. యాక్చువల్లీ మన ఇండియన్స్ అయితే తెచ్చుకున్నాం చూసాం, కానీ ఇంట్లో పాలు అయిపోయినాయి. సో కొంచెం హాట్ వాటర్ కాసుకొని గ్రీన్ టీ బ్యాగ్లు వేసుకుని 4 బిస్కెట్లు తీసుకుని వచ్చాం. ఈ చలిలో చక్కగా వేడివేడి టీ తాగుతుంటే ఆ ఫీల్ అసలు వేరే లెవెల్లో ఉందండి. ఇందుకే కావచ్చు ఈ లోకల్ వాళ్ళు చాలా తరచుగా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఈ టీ అవగానే ఇక మేము ఇంటికి రిటర్న్ అయిపోతాం వచ్చిన దారిలోనే. ఓకే గైస్, ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. బాయ్.